वही देख रहा हूँ मैं. पेट्रोल हो गया दोनों का. शामिरपेट लेक దగ్గర మొత్తం జామ్ ఉంది. యాక్సిడెంట్ हुआ लग रहा है मेरे को. एम्बुलेंस भी है. आज रोड एडेकी డాన్స్ చేస్తారు. హాయ్ హాయ్. కొంచెం ముందర తీసుకుంటే వెళ్ళిపోతుంది. ఓకే ఓకే. జై బోలో దుర్గా మాతాకి. ఈడు వాడిని ఓనిస్తలేడు, వాడు వీడిని ఓనిస్తలేడు. ఇద్దరు పోకుండా నన్ను ఓనిస్తలేరు. తగ్గేదేలే. అది ఎంజాయ్ చేస్తుంది నువ్వు చేస్తుంటే. మసాజ్ చేయించుకుంటుంది మంచిగా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరో కొత్త రోజు కొత్త బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన. ఆల్మోస్ట్ 2-3 వీక్స్ తర్వాత మళ్ళీ ఒక సండే రైడ్కి వెళ్తున్నా. రెగ్యులర్గా వెళ్ళి మీటింగ్ పాయింట్ దగ్గర కలుసుకొని అక్కడ నుంచి బ్రేక్ఫాస్ట్కి S4కి అయితే వెళ్తున్నాము. మిగతా విషయాలని మనం వెళ్తూ మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే గేరప్ అయిపోదాం. నేను ఎంత తొందరగా స్టార్ట్ అవ్వాలనుకున్నా ఏదో రకంగా నాకు లేటే అవుతుంది. 5:20 చెప్పిర్రు మీటింగ్ పాయింట్ దగ్గర కలుద్దామని. ఇప్పుడు ఇలా టైం కూడా తప్పు చూపిస్తుంది. నిన్ననే బ్యాటరీ రీప్లేస్ చేయించిన కదా, ఇందులో కరెక్ట్గానే చూపిస్తుంది. 5:32 అవుతుంది. యాక్చువల్గా ప్లాన్ మెదక్కి వెళ్ళాలని ఉండే. మెదక్ దగ్గర ఒకటి బ్రేక్ఫాస్ట్ పాయింట్ ఉంది. ఇంతకుముందు కూడా మేము 1-2 సార్లు వెళ్ళాము. ఈరోజు చాలా మంది వస్తున్నారు. కొంచెం లాంగ్ డిస్టెన్స్ వెళ్ళినట్టు ఉంటుంది. అట్లే అక్కడ ఎడుపాయల సరౌండింగ్స్ అంతా ఫుల్ వాటర్ పోతున్నాయి కదా, కొంచెం బాగుంటుంది అక్కడ వైబ్, ప్లస్ చూడడానికి కూడా బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నాము. కానీ మేము ఏదైతే బ్రేక్ఫాస్ట్ పాయింట్కి వెళ్దాం అనుకున్నామో అది నిన్న నేను కాల్ చేసి ఎత్తలేడు. మళ్ళీ నైట్ కమల్ బై ట్రై చేసిండంట. కాల్ చేస్తే ఈరోజు బంద్ ఉంటుంది అని చెప్పిండంట. అందుకని ఆ ప్లేస్ క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ టువర్డ్స్ S4 పోతున్నాం మేము. చలో ఇప్పుడు సెట్ ఉంది. ఈరోజు చాలామంది వస్తున్నారు. చాలా రోజుల తర్వాత మా పాత గ్యాంగ్ మెంబర్స్ అందరు కూడా జాయిన్ అవుతారు ఈరోజు రైడ్కి. పడ్డది ఆ గేటు, పడలే. జల్దీ వెళ్ళిపోవాలి మనం. ఇదే టాస్క్ నాకు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళంగానే గేటు పడ్డదో పడలేదో చూడాలి. లాస్ట్ 2 months నుంచి ప్లాన్ చేస్తున్న లాంగ్ ట్రిప్స్ కూడా మోస్ట్లీ ఈ మంత్ వెళ్ళబోతున్నాము. అంటే అన్నీ కాదు ఒకటేసారి. ఈ మంత్ అయితే ఒకటి అనుకుంటున్నాము. దివాళీ తర్వాత, దివాళీ 20-21 అట్లా ఉందనుకుంటా. దాని తర్వాత ప్లాన్ చేస్తున్నాము వీకెండ్ 3 days ట్రిప్ అయితే ప్లాన్ చేస్తున్నాం. ప్లాన్లు నడుస్తూనే ఉంటాయి. ప్లాన్లు జరుగుతుంటేనే ఏదో ప్లాన్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. వచ్చింది ఫోన్. కమల్ భాయ్ ఆగే సబ్ లోగ్ బగల్ మే చూ మే ఆ రहा నా ప్రతి వీడియోలో చెప్తుంటా, ఈ వీడియోలో కూడా చెప్తున్నా. టైం అంటే కమల్ భాయ్ అంటే టైం అన్న టైంకి ఖచ్చితంగా ఉంటాడు. నాకు ఆ విషయంలో చాలా నచ్చుతాడు. ఒక్క నిమిషం కూడా అటు ఇటు కానియాడు. మళ్ళీ ఏదో పొద్దున్న లేచి బ్రష్ చేసుకొని బండి ఎక్కి వచ్చేసినామా అన్నట్టు కాదు. పొద్దున్న లేచి స్నానం చేస్తాడు, రెడీ అయ్యి పూజ కూడా చేసుకొని వస్తుండొచ్చు నాకు తెలిసి. ఇంట్లో పెద్ద గ్యాంగే ఉంది ఇక్కడ. ఇప్పుడు ఆల్మోస్ట్ మా గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర కూడా సేనాది ఇంటర్కామ్ ఉంది. ఇంకా అందరం కనెక్ట్ అయిపోయి మంచిగా రైడ్ చేస్తాం ఇప్పుడు. అందరు వచ్చారు. గుడ్ మార్నింగ్. నై కిసి కనెక్ట్ हो गया अपना? हेलो हाँ हेलो हेलो यशवंत गुड मॉर्निंग. हेलो शिल्पा जी गुड मॉर्निंग. ये सुमन ब्रो का क्यों कनेक्ट नहीं हुआ? सुमन ब्रो इट्रा కనెక్ట్ అయిందని ఇది ఇక్కడ ఇప్పుడు అయింది. సెట్. గుడ్ మార్నింగ్ కమల్ భాయ్. हो गया हो गया. ఏదో తేడాగా ఉందంటే आ रहा ना आपका अच्छा आ रहा है. बाकी लोगों का आपका नहीं हो रहा? नहीं आ रहा है. हम सबको आ रहा है. आपका आ रहा है मेरे को. क्यों ऐसा? देखेंगे उधर. हेलो 1 2 3 माइक टेस्टिंग. हेलो गुड मॉर्निंग जैवलिन. इसके पास इंटरकॉम है लेकिन ఓకే దసరా అయిపోయి 2 రోజులు అయిపోయింది. ఇంకా కూడా దుర్గామాతల్ని తీసుకోబోతుర్రు. ఇంకా ఈరోజు లాస్ట్ టైం నాకు తెలిసి. 9 days भी हो गया, 11 days भी हो गया शिल्पा जी.
ऑल राइट है लेकिन इंटरकॉम कनेक्ट नहीं हो रहा। हाँ कमल भाई आई ऑल राइट। हेलो वो थोड़ा आगे आएंगे तो आपका आवाज़ हम लोगों को आ रहा, हम लोगों का आपको नहीं आ रहा। आपका नहीं आ रहा। वही बोल रहा हूँ, आपका सुनाई दे रहा मेरे को, हम लोगों का आपको नहीं आ रहा। वो एक बार ऑफ करके ऑफ करो। एक बार ऑफ करके कहते ऑन करो। आ रहा है? आपको आ रहा है? अभी आ रहा है? आ रहा अभी आ रहा। चलो पेट्रोल बचा रहा हूँ देखो। वही देख रहा हूँ मैं भी आपको फॉलो कर रहा हूँ। ये कैसे भी स्लोप ही है ना। आगे जैवलिन चलो चालू कर। पेट्रोल हो गया दोनों का, धक्का दे रहे। चलो लेफ्ट से आ जाओ, लेफ्ट से आ जाओ। शामिरपेट लेक దగ్గర మొత్తం జామ్ ఉంది। हाँ एक्सीडेंट ही हुआ लग रहा है मेरे को, एम्बुलेंस भी है। అయితే దాని యాక్సిడెంట్ అయి ఉండాలి, లేదంటే అమ్మవారిది విసర్జనం అవుతుంది కదా అదన్నా ఉంటుంది। लेफ्ट से जा रहा हूँ, मेरा तो निकल जाएगा। ये विसर्जन ही है पूरा, ये लोग नाच रहे इधर। आज చూడు ఏడెక్కి డాన్స్ చేస్తుర్రు। హాయ్ హాయ్। आप धीरे धीरे से लेफ्ट से आ जाओ, थोड़ा रोड से नीचे उतार के। ये अभी नहीं क्लियर होगा। నాకు తెలిసి ఈరోజు లాస్ట్ అనుకుంటా అమ్మవారి విసర్జనం, కానీ చాలా లేట్గా చేస్తారు ఈసారి। మీరు స్పీకర్ తీసుకోండి, ఆఖరికి మీరు రోహిత్ శెట్టి అయిపోతున్నారు। పోదు కొంచెం ముందర తీసుకుంటూ వెళ్ళిపోతుంది, కొంచెం ముందర తీసుకుంటూ వెళ్ళిపోతుంది। ట్రాక్టర్ ఉంది, ఒక కార్ ఉంది। ఓకే ఓకే। ఈరోజు ఎన్నో రోజు ఇది? ఇది 13వ రోజు। మరి నార్మల్గా 11 రోజులకే చేస్తారు కదా? అయితే 12కి ఫ్రైడే వచ్చింది, ఆ, ఇంకా సాటర్డే ఇచ్చింది। ఫ్రైడే అమ్మవారు తీయదని చెప్పేసి సాటర్డే ఇచ్చింది। ఓకే ఓకే। చాలా ట్రాఫిక్ జామ్ ఉంది, రోడ్ మీదే పెట్టి నీకు విసర్జనం చేస్తారు। ఇంతకుముందు వినాయక చవితి ఉన్నప్పుడు లోపల పెట్టిండే క్రెయిన్లన్నీ, అప్పుడు అంత జామ్ లేకుండే। आगे पूरा क्लियर है, थोड़ा आगे होने के बाद लेफ्ट से राइट आ जाओ, राइट पूरा क्लियर है। आगे जय बोलो दुर्गा माता की। हाँ एक्चुअली वो लोगों को बोला लेफ्ट से राइट होने के लिए, लेकिन हुए कि नहीं हुए कि देखना। कमल भाई किसी से लड़ रहे। हाँ वो बड़ा एक ट्रक है, वो ट्रक की वजह से पूरा ब्लॉक हुआ। शामिरपेट लेक లో కూడా వాటర్ ఫుల్ వచ్చినాయి। कमल भाई तेलुगु में लड़ रहे थे, मजा आया। ఎక్కడికి తీసుకో, పెద్ద బండి ఇది పోతలేదు బోల్రాదా। రోడ్ ఏం కనిపిస్తుంది చూడండి, వెదర్ కూడా మస్తు ఉంది ఈరోజు। వెనకాల అమ్మవారిది నిమజ్జనము, రోడ్ పైన క్రెయిన్ పెట్టి చేస్తున్నారు, దానివల్ల మొత్తం జామ్ అయిపోయింది అక్కడంతా। ఈరోజు 13th డే అంట, 13th డే తీస్తారంట। యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు 14th డే నిమజ్జనం అవుతున్నట్టు అమ్మవారు। ఇక్కడ చూడండి మంచిగా పూల తోట ఉంది, బంతి పూల తోట, మొత్తం ఎల్లో ఆరెంజ్ కనిపిస్తున్నాయి, 2 షేడ్స్ కనిపిస్తున్నాయి। ఈడు వాడిని ఓనిస్తలేడు, వాడు వీడిని ఓనిస్తలేడు, ఇద్దరు పోకుండా నన్ను ఓనిస్తలేరు। రోడ్డు మీదే ఆపిరు అందరు బండ్లు। లేదు డిసైడ్ అవుతున్నట్టారు, ఈడనా లేకపోతే ఇంకెక్కడికన్నా పోదామా అని। बहुत जल्दी आ गए पवन बैज। कलर थोड़ा हाय हाय ब्रो, गुड मॉर्निंग। हाँ क्या करेंगे, इधर ही कर लेंगे, नहीं तो दूसरे जगह पे जाएंगे। హలో హలో చాలా రోజుల తర్వాత ఎందుకట్లా ఆన్ ఉంది। S4 దగ్గర ఆగి కాఫీ టీలు చెప్పుకున్నాము। ఈ నుంచి ఇంకొక 15-20 కిలోమీటర్స్లో ఇంకొక మంచి బ్రేక్ఫాస్ట్ పాయింట్ ఉంది। ఇప్పటివరకు నేనే తెలియలేదు, ఒకసారి కమల్ భాయ్ పవన్ భాయ్ వెళ్ళిరంట, బాగుంటుందంట, నాన్ వెజ్ కూడా దొరుకుతుందంట, అడిగి పోదామని డిసైడ్ అయినాము ఇప్పుడే। నేను లాస్ట్ టైం ఇండిపెండెన్స్ డే రోజు వచ్చినప్పుడు ఇదే కుక్క చూపిస్తా, డ్రోన్ వెనక పడ్డది। आपका पैंट काले रही वो नहीं दाल कौन खाता है यार। అది ఎంజాయ్ చేస్తుంది, నువ్వు చేస్తుంటే మసాజ్ చేయించుకుంటుంది మంచిగా, దానికి మంచిగా అనిపిస్తుంది। ఏం పాపా నచ్చిన ఫస్ట్ టీ సిప్ చేయి। ఎట్లుందో చెప్పు టీ సిప్ చేసి।
ఓకేనా ఫైనా. అప్పటి నుంచి టీ కోసం నేను ఆపు అంటే సీదా 60-70 కిలోమీటర్లు అట్లనే వచ్చేసినాం S4 దాకా ఆపకుండా. రెగ్యులర్గా అవుతుందని S4 ఈసారి కొంచెం ప్లేస్ మార్చేసినాము. చెప్పినా కదా ఆల్రెడీ, ఒక 15-20 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి ముందరలో ఇంకో బ్రేక్ఫాస్ట్ పాయింట్ ఉంది. అన్నీ దొరుకుతాయంట, నాన్ వెజ్ కూడా దొరుకుతాయంట, రోటీ చపాతీ బ్రేక్ఫాస్ట్లు అన్నీ దొరుకుతాయంట. ఆడికి పోతున్నాం. లెట్స్ గో. S4 నుంచి కొంచెం ముందర రాగానే సరౌండింగ్స్ చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. వచ్చేసినాం బ్రేక్ఫాస్ట్ పాయింట్కి. ఆ హోటల్ 1 అని బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అదే. చలో ఫైనల్గా ఒక డిఫరెంట్ ప్లేస్కి అయితే వచ్చినాం, రెగ్యులర్ రొటీన్ ప్లేస్ కాకుండా. స్లోన్ బ్రో, స్లో చేసుకో. బ్రేక్ఫాస్ట్ రెడీ అయ్యేలోపు కొన్ని మంచి డ్రోన్ షాట్ తీసుకుందాం. ఇంతకుముందు వస్తుండేనంట కమల్ బై వాళ్ళు, కానీ మధ్యలో ఫుడ్ సరిగ్గా ఉంటలేదని చెప్పేసి బంద్ చేసిరంట. నేను ఇదే ఫస్ట్ టైం ఇడికి వచ్చుడు. చలో డ్రోన్ షాట్స్లో కలుస్తా. శిల్పాజీ జావ్లిన్ ఇద్దరు మంచి చిన్నపిల్లలు లెక్క ఉయ్యాలు ఊగుతున్నాడా. జావ్లిన్ ఎంత స్పీడ్ ఊగుతుంది అంటే అటే వెళ్ళిపోతుందని అంటున్నాను నేను. బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ ఇచ్చినాము, డ్రోన్ షాట్స్ కూడా తీసుకున్నా, చాలా బాగా వచ్చినాయి. మీకు కూడా నచ్చినాయి అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. ఒకసారి ఏమేమి చెప్పినాం అన్నీ కూడా మీకు చూపిస్తా. ఒక ప్లేట్ పూరి వచ్చింది, ఇంకో ప్లేట్ పూరి వచ్చింది. పూరి చికెన్ చెప్పినాము, పూరి సుమన్ బైక్ అందింది, నాకు అందలేదు ఇంకా. ఫస్ట్ ప్లేట్ వచ్చింది, సెకండ్ ప్లేట్ కోసం వెయిటింగ్. ఇది పన్నీర్, పూరి చికెన్, పూరి దాల్, పూరి పన్నీర్ కర్రీ తిన్నా, రెండు కూడా వస్తుండే. ఇప్పుడు పూరి చికెన్ కర్రీ తింటున్నా. మీకు కూడా తినిపించేస్తుడు సుమన్ బ్రో, వాళ్ళకు కూడా తినిపిస్తున్నావు అంటున్నా వీడియో దృష్టిలోకి. తినాలి కదా, వాళ్ళకు కూడా ఆకలి అవుతుంది. బాగుంది, పూరి చికెన్ కర్రీ కూడా బాగుంది. కొంచెం నిమ్మకాయ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్ చాలా హెవీ అయిపోయింది, అందరికీ నిద్ర వస్తుంది. ఇక్కడ 2-3 మంచాలు వేస్తే అందరం పడుకొని రెడీగా ఉన్నాం. హే ले लेंगे रूम फिर. झूला झूल के कैसा लगा शिल्पा जी? ये तो हवा में ही है. इसका लिया वीडियो, दोनों का लिया. बैचलर में ना को अभी फिर उल्टी हो जाता. आगे पीछे आगे बाथरूम में अरे इधर से आने वाले को आगे आ जाता. चलो आ जाओ, कार आ रहा है, देख के आ जाओ. हाँ आ गया रेस्टोरेंट भी आ गया. అరే ఏంట్రా ఇది? కరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసుకొని స్టార్ట్ అయినామో లేదా, మాతో పాటు వర్షం కూడా స్టార్ట్ అయింది. రోడ్లు చూడండి ఎంత పచ్చిగా కనిపిస్తున్నాయి, ఫుల్ పడ్డది వర్షం, ఇంకా పడుతుంది కూడా. मैं ये कैमरा का बैग वाटर प्रूफ नहीं है ना, वही ले रहा हूँ. नहीं इधर से ले रहा हूँ, कमल भाई पवन भाई के पास से ले रहा हूँ. डन. चलो नहीं जरूरत नहीं कमल भाई. వర్షంలో రైడ్ చేయడం కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. పొద్దున వెళ్ళేటప్పుడు మంచి చల్లగా ఉండే, మధ్యలో ఎండ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వర్షంలో నడుస్తున్నాం. नहीं होंगे इधर 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 पीछे पीछे पवन भाई, इधर ही रोक देंगे. ఏడిగా లాస్ట్ స్టాప్. వీడందరికీ గుడ్ బై చెప్పేసి ఈ నుంచి స్టార్ట్ అయిపోతాం ఈ ఇంటికి. జారా క్యా చలే జారా. रेन बता रहा है, फिर ट्रैफिक हो जाएगा जाने के.
राइट राइट बाय यशवंत सी यू चलो बाय जैवलिन बाय ब्रो బాయ్ పవన్ బాయ్ బాయ్ బ్రో సీ యూ యా వర్షం స్టార్ట్ అవుతుంది మళ్ళా ఇక ఆగడం ఎందుకని వెళ్ళిపోతున్నాం బాయ్ శిల్పాజీ కల్ మిలేంగే జిమ్ మే आज रोड पूरा क्लियर है ఎక్కడైతే వాటర్ ఉంటుందో ఎక్కడైతే ఎక్కువ గ్రీనరీ ఉంటుందో అక్కడ ఎక్కువ పడుతుంది ఇంకా వర్షం ఇంకా అయితేనే నిమజ్జనాలు అమ్మవారివి కానీ మొత్తం క్రెయిన్ సగం రోడ్ ఆక్యుపై చేసింది మంచిగా కిందికి చాలా ప్లేస్ ఉంది అక్కడ పెట్టుకోవచ్చు కానీ ఆ రోడ్ మీద పెట్టి పడుతుంది बहुत ज़्यादा हो रहा है बारिश వర్షం తగ్గుతుంది మన పక్కకు ఆగినాం కానీ తగ్గుతూనే లేదు అసలు ఇది అట్లనే పడుతుంది స్టాండ్ నికాల్ దో కమల్ భాయ్ బస్ है अरे कोई बात नहीं చలో నువ్వు ముందు నేను వెనక్కి వస్తా లెఫ్ట్కే ఉంటుంది సుమన్ బ్రో రైట్కి పోక అసలు ముందర చూడండి వర్షానికి మొత్తం బ్రిడ్జ్ అంతా ఆక్యుపై చేసారు అందరు బ్రిడ్జ్ కిందనే ఆగిపోయారు ఇక్కడ పాటలు కూడా నడుస్తున్నాయి బ్రిడ్జ్ కింద बहुत ज़्यादा गिर रहा है कमल भाई बारिश चलो चलो धीरे से चलते रहो कैसे भी बिग गए अभी आधा क्या पूरा ही बिग लेंगे चलो ముందర వ్యూ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో एकदम आपका टायर ऊपर तक मार रहा कमल भाई पानी हाँ नहीं आपके ऊपर नहीं आ रहा लेकिन पीछे ऊपर तक आ रहा पानी बारिश नहीं है कमल भाई अभी थोड़ा देख के जाओ जाके एक मैसेज लगा दो हाँ बाय बाय सी यू బాయ్ బాయ్ ఈరోజు రైడ్లో అన్ని ఎక్స్పీరియన్స్ చేసినట్టు అయిపోయింది పో మొత్తం తడిచిపోయినా నేనైతే ప్యాంట్ అయితే కంప్లీట్గా వెట్ అయిపోయింది దీనిపైన బ్యాక్ ఒక కవర్ వస్తుంది వాటర్ ప్రూఫ్ది నేను ప్రతిసారి అది పెట్టుకురావాలనుకుంటే మర్చిపోతా ఎక్స్పెక్ట్ చేయలే నేను కూడా వర్షం పడుతుందని ఈరోజు లోపల ఏమైనా డ్రోను అవన్నీ సండే బ్రేక్ఫాస్ట్ రైడ్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి వీడియోలో ఏం నచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి నేను ఎప్పుడే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ ఇలాంటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు సీ యూ బై టేక్ కేర్